వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అక్టోబర్ 2 నుంచి స్వచ్ఛ ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు। ప్రజలు స్వచ్ఛందంగా పరిశుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేశారు। వ్యాపారులు ప్లాస్టిక్ బ్యాగులను, పాలిథీన్ కవర్లను వినియోగించవద్దని, గుడ్డ సంచుల వినియోగం ఎంతో మేలని చెప్పారు। అందరం కలిసి స్వచ్ఛ ఉత్సవ్ని విజయవంతం చేసి జిల్లాని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు। ముఖ్యంగా వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కాలువల్ల మురుగు లేకుండా పరిశుభ్రం చేయాలని చెప్పారు। సుందర శ్రీకాకుళం నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గారు, కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు, మెహ్మా అధికారులు, సిబ్బంది, ఆలయ సచివాలయ సిబ్బందితో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు। ఆదేశాల ప్రకారం అక్టోబర్ 2, 2025 అనగా గాంధీ జయంతి నుండి శ్రీకాకుళం నగర ప్రాంత పరిధిలో ఉన్న ప్రాంతంలో కూడా మొత్తం కూడా సింగిల్ గన్నీ బ్యాగ్స్ మాత్రమే వినియోగించాలి। పరిశుభ్రత చేసి చూపరా, ఒక్క నీటి బొట్టు పొడిసి పట్టరా, ఇంకుడు గుంతలు త్రవ్వి బాట చూపరా। స్వచ్ఛతా హీ సేవ 2025 సందర్భంగా ఈరోజు స్వచ్ఛోత్సవ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రధానమంత్రి వర్యులు పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛోత్సవ్ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది। దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ నుండి సూర్య మహల్ జంక్షన్ వరకు ప్రజలందరికీ పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పించడానికి కోసం ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ జాయింట్ కలెక్టర్ ఫర్హాన్ అహ్మద్ గారికి, అలాగే కమిషనర్ ప్రసాద్ గారికి, అలాగే లైన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ సింధూరా గారికి, అలాగే ఎంహెచ్ఓ గారికి, నమ్మ పీడీ గారికి, ఇతర ఇక్కడ కార్మికులు, మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారికి, అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారికి, మాజీ కౌన్సిలర్కి, అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులకు, పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి స్వచ్ఛంద సంస్థలకి, ప్రజలకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఆయనకు కూడా హృదయపూర్వకంగా నగర శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ప్రధానమంత్రి గారు ఇది ఇనిషియేటివ్ తీసుకొని స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున నగరం అంతా పరిశుభ్రత పాటించాలి, దీనికి ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు రావాలి। అలాగే ఏదైతే 15 రోజుల వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 2 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా ఈ పట్టణంలో నిషేధించబడుతుంది కావున ఎవరైనా వర్తకులు కానీ అందరూ కూడా ఏమైనా ముందు ఉంటే వాటిని